రీసెంట్ డేస్లో మేము డిజైన్ చేసిన కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాము. ఫస్ట్ శారీలో ఉన్న థ్రెడ్స్ చూడండి. డార్క్ గ్రీన్, లెవెండర్, పింక్, బ్రౌన్, ఎల్లో. ప్యారెట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో శారీ ఉంది. బ్లౌజ్ పీస్ ఏమో ఇలా ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన మీరు వర్క్ చేసేటప్పుడు శారీలో ఉన్న స్టిఫ్నెస్ అనేది బ్లౌజ్లో కొన్నిటికి రావు. సో మీరు కొంచెం అలా లాగి చూడండి మీ ఫింగర్తో. సో స్టిఫ్గా ఉంటే దానిపైన వర్క్ చేయొచ్చు. మీరు వేయించుకోవాలనుకున్నా ఒకసారి మీరైనా సెల్ఫ్గా చెక్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్కి పంచెస్ అనేది లోటస్ వస్తుంది. శారీ థీమ్ అనేది లోటస్ కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్. సింపుల్గా కావాలి, కొంచెం ట్రెండీగా అని అడిగారు. శారీలో ఉన్న లోటస్ని బేస్ చేసి ఇలా డిజైన్ చేసాము. హ్యాండ్కి కూడా బుటీస్ వస్తాయి. మొత్తం కలర్స్ అనేవి డార్క్ గ్రీన్, ఇవన్నీ శారీలో ఉన్నవే మనం తీసుకున్నాము. బ్యాక్ పార్ట్లో ఇలా మనకి వన్ సైడ్ కట్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మిషన్ స్టిచ్ చేస్తుంది. సో సింగిల్ ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ అయిపోతాయి. నెక్స్ట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోతాయి ఇలాంటి మిషన్ పైన. సో ఈ డిజైన్కి ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ నెక్లో, లెఫ్ట్ సైడ్కి, హ్యాండ్కి బోర్డర్లో సేమ్ డిజైన్ అనేది వస్తుంది. బుటీస్ కూడా బోర్డర్లో వచ్చినవే అక్కడక్కడ వస్తాయి హ్యాండ్కి. సో కస్టమర్ లోటస్ డిజైన్ కావాలని అడిగారు. సో ఇంకా చూస్ చేసుకున్నారు ఈ డిజైన్ని. సో ఇలాగా ఈ శారీకి తగ్గట్టు డిజైన్ చేశాము. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ డిజైన్ ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేశాక కూడా క్లాత్ పైన ఫినిషింగ్ కానీ స్టిఫ్నెస్ కానీ చూడండి, కింద ఫ్యూజన్ పేపర్ కూడా వేయలేదు. సో మిషన్ అనేది అంత నీట్గా స్టిచ్ చేసింది. స్టిచెస్ కూడా చాలా బాగున్నాయి ఈ డిజైన్కి. సో వన్ సైడ్ అనేది కట్ వర్క్ వస్తుంది, వన్ సైడ్ రౌండ్ షేప్. మీకు ఒక 10 బ్లౌజెస్ ఉంటాయి మీ కబోర్డ్లో. మీరు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి ఇలా ట్రై చేయొచ్చు, మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా. నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. సేమ్ ఇలా లెఫ్ట్ సైడ్ నార్మల్గా వచ్చి రైట్ సైడ్ ఇలా క్రీపర్ లాగా వస్తుంది డిజైన్. పాట్ షేప్ వస్తుంది. సో ఈ డిజైన్ కొంచెం హెవీగా ఉంటుంది మీరు ప్రీవియస్ దాంతో పోలిస్తే. ఇలా మిషన్ స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఇలా అప్పుడప్పుడు దారం తెగుతుంది. సో ప్రతి ఒక్కటి ఈజీగా ఉండదు. కస్టమర్ని చూసుకోవాలి, మిషన్ అనేది ఇలా ఆగిపోయినప్పుడు బ్యాక్ పెట్టుకోవాలి, బాబిన్లో థ్రెడ్ అయిపోతూ ఉంటుంది, కటింగ్ చేయాలి, స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు, మగ్గం వర్క్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వర్క్ ఇవ్వాలి, డౌట్స్ అడుగుతారు, ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. కష్టపడకపోతే ఏది రాదు మనకి. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం చేసిన కష్టానికి తగ్గట్టు అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఇప్పుడు మీరు ఈ డిజైన్లోకి వస్తే వన్ సైడ్ క్రీపర్ వస్తుంది కదా, మొత్తం లీవ్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది. రైట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా వస్తుంది. ఇక్కడ గమనిస్తే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి చూడండి. మిషన్ ఆటో మోడ్లో పెట్టాము. బుటీస్ కూడా ఇలా 2 మోడల్స్లో ఉన్నాయి చూడండి. ఇలా 3 పెటల్స్, 6 పెటల్స్లో. థ్రెడ్స్ అన్ని ట్రిమ్ చేశాక అవుట్పుట్ అయితే ఇలా ఉంది. హ్యాండ్ కూడా ఇలా క్రీపర్ అనేది వస్తుంది. బోర్డర్ అనేది జస్ట్ సింపుల్గా బ్యాక్ పార్ట్ షేప్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది. బుటీస్ వస్తాయి. ఈ డిజైన్కి ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ అనేది అడిగారు. జస్ట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ ఉంటుంది. ఒకసారి చూడండి అవుట్పుట్ అనేది. 2 హ్యాండ్స్కి క్రీపర్స్ డైరెక్షన్ చేంజ్ అయ్యేలాగా వేసుకోవాలి. మీకు అది కూడా షేర్ చేస్తాము ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేశాక. ఇది అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో మీరు కూడా మీ టైలర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎన్నో కొత్త డిజైన్ షేర్ చేయండి. ఇంకా ప్యాటర్న్స్ రౌండ్ షేప్ కాకుండా ఇంకా ఇలా అయితే అడగండి. ఇంకా మంచిగా చాలా వేసుకోవచ్చు. ఉన్నది ఒకటే లైఫ్, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇలా హ్యాండ్స్ అనేది డైరెక్షన్ మార్చుకోవాలి. ఈ వీడియో ఇంకా కంప్లీట్గా చూడండి. ఇంకా బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ అన్నీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చాయో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము. మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి. మగ్గం వర్క్స్, ఇంకా కంప్యూటర్ వర్క్స్ కలెక్షన్ ఉంది. ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ అనేది మేము ప్లేస్ చేసాము. మగ్గం వర్క్స్కి, కంప్యూటర్ వర్క్స్కి సపరేట్గా. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. సో ఇది మనం ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేశాక కూడా డిజైన్ స్టిఫ్నెస్గా ఉంది చూడండి. సో కింద ఫ్యూజన్ పేపర్ కూడా వేయలేదు, అయినా మిషన్ బాగా స్టిచ్ చేసింది. మాది యుమేయి బాబా మిషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. బీడ్స్ డిజైన్ గురించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో ఆ వీడియో అనేది కూడా రిలీజ్ చేస్తాము. ఇంకా వీడియో రిలీజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోయాక మీకు మిషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ డిజైన్ చూడండి. ఇక్కత్ ప్యాటర్న్ మోడల్లో వస్తుంది. ఇక్కడ 64% కంప్లీట్ అయింది హ్యాండ్ డిజైన్. ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ మిషన్ స్టిచ్ చేస్తుంది. ఇలా జరీ యూజ్ చేసాము.
శారీలో ఉన్న కలర్స్ అనేవి మీకు చూపిస్తాం ఇప్పుడు శారీని ప్లేస్ చేసినప్పుడు. సో హ్యాండ్స్ డిజైన్ అనేది ఆటో మోడ్లో పెట్టాము. ఇక్కడ చూడండి, ఒక కలర్ అనేది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ నీడిల్ అదే మార్చుకొని ఇప్పుడు జరీకి చేంజ్ చేస్తుంది, జరీ స్టిచ్ చేస్తుంది. చూడండి, స్కై బ్లూ అయిపోయాక జరీ ఇలాగా. ఇది బెనిఫిట్ అండి, ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు మనం సిమిలర్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాం షాప్లో. ఇలా డిజైన్ అనేది ఆటో మోడ్లో పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓన్లీ థ్రెడ్ తెగినప్పుడు కానీ బాబిన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా ఆగుతుంది, కానీ దాని అంతటికి అదే స్టిచ్చింగ్ అనేది చేస్తుంది. సర్వీసింగ్ కూడా ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటే మిషన్ లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది. 2 హ్యాండ్స్ మిషన్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అవుట్పుట్ చూడండి. మొత్తం 3 కలర్స్ యూజ్ చేసి ఈ డిజైన్ అనేది చేసాము. మొత్తం ఇలా బాక్సెస్ మోడల్లో వస్తుంది. హ్యాండ్కి బోర్డర్లో సింపుల్ స్కెలప్ డిజైన్ లాగా వస్తుంది స్ట్రైట్ లైన్ పైన. సో ఇక్కడ శారీ చూడండి, ఇందులో ఉన్న కలర్స్నే తీసుకున్నాము. ఇక్కడ బ్లూ అండ్ పర్పుల్ కలర్లో కల్నేత షేడ్లో ఇచ్చారు. సో అందులో ఉన్న పర్పుల్ కలర్ అనేది తీసుకున్నాము. అలాగే శారీలో ఉన్న మెయిన్ కలర్ స్కై బ్లూ కలర్. సో ఈ కలర్తో ఎక్కువ డిజైన్ వచ్చేలాగా కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా బోర్డర్ పార్ట్లో జరీ వచ్చింది గోల్డ్ కలర్లో. సో ఆ థ్రెడ్ అనేది తీసుకున్నాము. టోటల్ 3 కలర్స్తో ఈ డిజైన్ అయితే ఉంటుంది. శారీలో మనకి డిజైన్ ఎలా వచ్చిందో ఎగ్జాక్ట్గా అలానే అయితే ఈ వర్క్ అనేది వచ్చింది. మీకున్న శారీని బేస్ చేస్తే డిజైన్ ఉంటే చాలా హైలైట్గా కనిపిస్తుంది బ్లౌజ్కి, శారీకి. కొన్ని శారీస్కి బ్లౌజ్ డామినేట్ చేస్తాయి, కొన్ని బ్లౌజెస్కి శారీ డామినేట్ చేస్తుంది, అలా అయితే ఉంటుంది. సిమిలర్ ప్యాటర్న్లో ఉన్న మరొక డిజైన్ అండి ఇది. మరొక శారీకి డిజైన్ చేసిన వర్క్ సేమ్ ప్యాటర్న్లో. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాము. మార్కింగ్ అనేది ఇక్కడ ఫిట్ చేసే ఫ్రేమ్ పైన ట్రేసింగ్ పాయింట్ ఉంటుంది డిజైన్లో. అక్కడ మనం మార్కింగ్ చేసేసాక ట్రేసింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ కూడా పాయింట్ అనేది పెట్టుకుంటాము. మీరు చూస్తున్నారు కదా బీస్తో. ఇక్కడ ప్లస్ షేప్లో ఉంది చూడండి, అది ట్రేసింగ్ పాయింట్ అనేది ఇస్తారు డిజైన్లో. ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది స్క్రీన్, అంటే డిజైన్ అవుట్లో ఉందని అర్థం. ఇక్కడ ట్రేసింగ్ పాయింట్ కూడా పెట్టుకున్నాము. అది మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి. స్క్రీన్ నార్మల్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రేస్ చేసేసుకుంటాము. నీడిల్ నెంబర్ పెట్టేసుకొని ఎక్కడి నుంచి ట్రేస్ అవుతుంది, మన డిజైన్ ఎక్కడి దాకా వస్తుంది, అవుట్ అవుతుందా, ఒకవేళ నీడిల్ బయటకు వస్తుందా, ఇవన్నీ చూసుకొని పెట్టేసుకుంటాము. 2 హ్యాండ్స్ అనేది సింగిల్ ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ సింగిల్ ఫ్రేమ్ ఫిట్ చేసినప్పుడు కంప్లీట్ అయిపోతాయి ఎట్ ఏ టైంలో. ఇంకా సెకండ్ కలర్ మిషన్ స్టిచ్ చేస్తుంది. డిజైన్ ఇక్కడ 34% కంప్లీట్ అయింది. సో ఇలాగ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ చాలా బ్రాడ్గా వస్తుంది, లెంత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది సెట్ అయిపోతుంది. ఈ డిజైన్ని పర్టికులర్గా మంగళగిరి పట్టు శారీస్కి ఎక్కువ వేయించుకుంటున్నారు. మీకు అది కూడా ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తాము. ప్రతి ఒక్కటి షేర్ చేయలేము కదా, వీడియో లెంత్ అయిపోతుంది. బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది పెడుతున్నాము. ఇలా చాలా సింపుల్ నెక్లైన్, మినిమల్ డీటెయిలింగ్తో చాలా బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం స్కెలప్ డిజైన్ వస్తుంది, అది బాగుంటుంది. అలాగే 2 లేయర్స్ నెక్లైన్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాము. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియోస్లో లుక్ ఎలా వచ్చాయో నెక్స్ట్ రిలీజ్ చేసే వీడియోస్లో వస్తాయి ఈ ఛానల్లో. ఈ డిజైన్ బ్యాక్ పార్ట్ బుటీస్తో ఉన్నది చూడండి, సేమ్ ప్యాటర్న్. హ్యాండ్కి ఎల్బో లెంత్ కావాలంటే ఎల్బో లెంత్, షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్. ఇలా ఇప్పుడు మీరు చూసిన బ్లూ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఎలా ఉందో షేర్ చేస్తున్నాము. కుందన్స్ అనేవి పెట్టకముందు మీకు చెప్పాం కదా మంగళగిరి పట్టు శారీస్కి ఎక్కువ వేయించుకుంటున్నారని. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి మంగళగిరి పట్టు శారీ ఎక్కువ బోర్డర్ వచ్చిన వాటికి ఇలా అయితే ఉంటుంది డిజైన్. సేమ్ డిజైన్ ఎక్కువ శారీస్కి ఇలానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ డిజైన్ అయితే మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి జస్ట్ పైపింగ్ వేయమన్నారు. ఈ సింపుల్ డిజైన్ని మేము ఒక కస్టమర్ మాకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మీకు నచ్చిన డిజైన్ వేసేయండి అని వెళ్తే మేము సింపుల్గా ఉంది కదా అని బోర్డర్ మ్యాచ్ చేసి డిజైన్ వేసాము. సో వచ్చిన వాళ్ళకి పిక్ చూపిస్తే ఇది బాగుంది కదా ఇదే వేసేయండి అని. ఇలా రెగ్యులర్గా అయితే ఈ డిజైన్ వేయించుకుంటున్నారు. జస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే, హ్యాండ్స్కి లేకుండా. బుటీస్ వరకు వేయించుకుంటున్నారు, షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు అలాగా. నెక్స్ట్ శారీ చూడండి, ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్కి. జస్ట్ సింపుల్ డీటెయిలింగేనండి దీనికి కూడా. జస్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ వర్క్కి సంబంధించినవి మేము యాడ్ చేస్తున్నాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాము.
ఇప్పుడు మీరు చూస్తున్న శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైనే వర్క్ చేసాము. మీకు థ్రెడ్స్ తెలియకపోతే ఒకసారి బ్యాక్ సైడ్కి శారీని మీరు టర్న్ చేస్తే అక్కడ ఎగ్జాక్ట్గా మీకు అర్థమైపోతాయి థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి, షేడ్స్ అనేవి క్లారిటీ కోసం అని మీకు చెప్తున్నాము. తెలియని వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుందని. మీరు ఫస్ట్లో చూసిన బ్లౌజ్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉంది చూడండి. పింక్ కలర్ది ఇక్కత్ ప్యాటర్న్ మోడల్లో వచ్చిన డిజైన్ ఇలాగా. ఇంకా జస్ట్ సైడ్ అనేది యాడ్ చేయాలంటే స్టిచ్చింగ్ అన్ని జాయింట్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇలా సిమిలర్గా వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి షాప్లో. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్లో ఉన్నది మాత్రమే షేర్ చేస్తున్నాము. కంప్లీట్ అయిపోయినవి చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ని 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసాము. చాలా సింపుల్గా అడిగారు కస్టమర్. శారీలో ఉన్న మెయిన్ కలర్ అలాగే జరీని బేస్ చేసి డిజైన్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. శారీలో 3 కలర్స్ యూస్ చేసి డిజైన్ చేసాము. శారీలో ఉన్న కలర్స్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. కొన్ని బ్లౌజెస్కి శారీ డామినేట్ చేస్తాయి, కొన్ని శారీస్కి బ్లౌజ్ డామినేట్ చేస్తాయి, ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయాక ఫ్రంట్ నెక్ ఫిట్ చేసాము. సో అది కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తుంది. మొత్తం రిమూవ్ చేసేసాము ఫ్రేమ్ పై నుంచి. సో అవుట్పుట్ కూడా చూడండి. కింద ఫ్యూజన్ పేపర్ కూడా వేయలేదు, కానీ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్కడ తిత్తులు రావటం కానీ అలా లేదు చూడండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ని వర్క్ చేసేటప్పుడు ఫ్రేమ్ పైన ఫిట్ చేస్తే చాలా నీట్గా ఉంటాయి, రిమూవ్ చేశాక బాగోవు. సో మీకు ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో అప్పుడప్పుడు ఆగిపోతుందని చెప్పాం కదా, అది షేర్ చేస్తున్నాం చూడండి. సో నీడిల్ అనేది ఈ కిందకు ఉంది, అంటే అక్కడ మిషన్ స్టిచ్ చేసినట్టు చూపిస్తుంది, కానీ థ్రెడ్ అనేది అక్కడ బ్యాక్ స్టాప్ అయిపోయింది. కింద బాబిన్లో థ్రెడ్ ఆగిపోయి మిషన్ డిటెక్ట్ చేయలేదు, ఇక్కడ వరకు వచ్చింది. సో అంతవరకు టైం వేస్ట్ అవుతుంది. సో అవి చూసుకోకపోతే ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ డిజైన్స్ అనేవి మీకు షేర్ చేస్తాను చూడండి. ఇలా డిలేస్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్క్స్ కంప్లీట్ అవ్వవు, వేరే పనిలో ఉంటాం, కస్టమర్తో మాట్లాడతాం, ఇలా జరుగుతాయి. సో అందుకని మీకు షేర్ చేస్తున్నాం అవి కూడా. నెక్స్ట్ ఎప్పటి నుంచో వేస్తున్న డిజైన్ పికాక్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ ఫెదర్స్ ఉంటాయి కదా, అది చాలా డీటెయిలింగ్గా అయితే ఉంటాయి ఈ డిజైన్లో. మిడిల్ పార్ట్లో బంచ్ వేసాము, ఆ తర్వాత కింద బోర్డర్స్ అనేది అటాచ్ చేస్తున్నాము. ఇది సిల్వర్ జరీ యూజ్ చేసాము, గోల్డ్ జరీ ఈ డిజైన్లో. లైట్ కలర్స్ శారీలో ఎలా అయితే వచ్చాయో అవన్నీ బేస్ చేసాము. ఎక్స్ట్రాగా గ్రీన్ కలర్ అనేది ఫెదర్స్లో యాడ్ చేసాము, బాగుంటుందని చెప్పి. సో కొన్ని కలర్స్ అనేవి శారీలో లేకపోయినా మనం యాడ్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో డీటెయిలింగ్గా చూడండి, చాలా బాగుంటుంది ఈ ఫెదర్ అయితే కనుక. నెక్స్ట్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ మిషన్ స్టిచ్ చేస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా 2 పికాక్స్ అనేది వస్తాయి, చాలా బాగుంటుంది డిజైన్. జస్ట్ జరీ అనేది ఎక్కువ ఉంది డిజైన్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. థ్రెడ్స్తో కాకుండా జరీతో కూడా నీట్గా అయితే వేసుకోవచ్చు. ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేశాక ఒకసారి అవుట్పుట్ అనేది చూడండి, పికాక్ ఫెదర్ అనేది ఎంత నీట్గా ఉందో. ప్యారెట్ గ్రీన్ కలర్ యాడ్ చేసాము, ఎక్కువ జరీ వర్క్. పికాక్స్ బాడీ ఉంది కదా, సో దానికి థ్రెడ్ అనేది యూజ్ చేసాము. సో ఇక్కడ మీరు చూడండి, డార్క్ గ్రీన్ పైన ఎంత ఎలివేట్ అవుతుందో పికాక్స్ అనేవి. మంచి రాణి పింక్, డార్క్ గ్రీన్, ఆరెంజ్, ఇలా డార్క్ కలర్స్ మీద ఈ డిజైన్ ఇంకా చాలా బాగుంటుంది. మంచి కలర్ థ్రెడ్స్ అనేది పడితే. శారీలో డిజైన్ ఇదే ఉంది కాబట్టి పికాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. కలర్స్ లేకపోతే ఇంతే ఉంటాయండి డిజైన్స్. మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి. మేము ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకుంటాము. మీరు మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మీరు ఆర్డర్స్లో ఉన్న డౌట్స్ అన్నీ మీరు క్లారిఫై చేసుకోండి. మీకు నచ్చితే స్టిచ్చింగ్ చేయించుకోండి మా దగ్గర. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.